అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు చూస్తున్నది తెలుగు రిమైండర్ ఛానల్. ఇది మా ప్రత్యేకమైన రంజాన్ 2026 పూర్తి ఇస్లామిక్ గైడ్ సిరీస్. ఈ సిరీస్లో మేము కేవలం ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీస్ ఆధారంగా మాత్రమే నిజమైన పరిశుద్ధమైన ఇస్లామిక్ జ్ఞానం మీతో పంచుకుంటున్నాం. మన రమజాన్ సరిగ్గా ఉండాలి, మన ఈమాన్ బలంగా మారాలి అనే ఉద్దేశంతో ఈ సిరీస్ రూపొందించబడింది. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం మన గుండెలను పిండేసేది మరియు మనల్ని ఆలోచింపజేసేది. అదేమిటంటే, ఒకవేళ ఈ రంజాన్ మాసం మన జీవితంలో చివరి రంజాన్ అయితే పరిస్థితి ఏమిటి? ఒక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచించండి. పోయిన సంవత్సరం మనతో పాటు ఎంతోమంది కలిసి ఇఫ్తార్ చేశారు, మనతో కలిసి నమాజులు చదివారు. కాని ఈ సంవత్సరం వారు మన మధ్య లేరు. వారు ఇప్పుడు చీకటి సమాధులలో అంటే కబర్లో ఉన్నారు. మరణం అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. వచ్చే రంజాన్ వరకు మనం బ్రతికి ఉంటామనే గ్యారంటీ ఎవరికీ లేదు. అల్లా సుబ్హానహు వ తఆలా పవిత్ర ఖురాన్లోని సూరా ఆల ఇమ్రాన్లోని 185వ ఆయతులో ప్రతి ప్రాణి మరణాన్ని రుచి చూడవలసిందే అని స్పష్టంగా చెప్పారు. మరణం అనేది కేవలం ముసలివారికి మాత్రమే రాదు, అది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎప్పుడైనా రావచ్చు. అందుకే మనం మేల్కోవాల్సిన సమయం ఇదే. మనం గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎన్ని రంజాన్ మాసాలను మనం వృధా చేసుకున్నాము. ఎన్నిసార్లు సరైన పద్ధతిలో ఇఫ్తార్ సమయంలో దువా చేసుకోకుండా సమయాన్ని గడిపేశాము. ఎన్ని రాత్రులు తహజ్జుద్ నమాజ్ చదవకుండా నిద్రపోయాము. ఆలోచించండి సోదరులారా, అల్లా సుబ్హానహు వ తఆలా మనకు ఈ సంవత్సరం ఒక గొప్ప అవకాశాన్నిచ్చారు. కాని మనం ఇంకా మొండితనంతో అలాగే ఉంటే మనకంటే దురదృష్టవంతులు ఎవరూ ఉండరు. జామి అతిర్మిజిలో నమోదైన ఒక సహీహ్ హదీసు ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు: రంజాన్ మాసాన్ని పొంది కూడా తన పాపాలను క్షమించుకోలేనివాడు నాశనమైపోతాడు లేదా అవమానానికి గురవుతాడు. ఇది చాలా సీరియస్ హెచ్చరిక. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంతటి కఠినమైన మాటలు చెప్పారంటే రంజాన్లో క్షమాపణ పొందడం ఎంత ముఖ్యమో మనం అర్థం చేసుకోవాలి. అల్లా సుబ్హానహు వ తఆలా ఈ నెలలో క్షమాపణల ద్వారాలను తెరిచి ఉంచారు. ఒకవేళ మనం ఇప్పుడు కూడా మారకపోతే ఇక ఎప్పుడు మారుతాము? సమాధులు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి, కానీ అక్కడ ఉన్నవారికి తెలుసు రంజాన్లో ఒక్క రోజా లేదా ఒక్క సుబ్హానల్లాహ్ అనే పదానికి ఎంత విలువ ఉంటుందో. కబర్లులో ఉన్న ఎంతోమంది మళ్లీ దునియాలోకి వచ్చి ఒక్కసారి అల్లా సుబ్హానహు వ తఆలాను వేడుకోవాలని మరియు సత్కార్యాలు చేయాలని కోరుకుంటారు. కానీ వారికి ఆ అవకాశం మళ్లీ రాదు. అల్లా సుబ్హానహు వ తఆలా మనకు ఇంకా ఆ ప్రాణం మరియు ఆరోగ్యం ఇచ్చారు. మనం ఇంకా తౌబా అంటే పశ్చాత్తాపం చెందే అవకాశం ఉంది. సహీ బుఖారీలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్లుగా, ఎవరైతే రంజాన్ నెలలో పూర్తి నమ్మకంతో మరియు పుణ్యం దక్కుతుందనే ఆశతో ఉపవాసం ఉంటారో వారి గత పాపాలన్నీ క్షమించబడతాయి. అల్లా సుబ్హానహు వ తఆలా ఎంత దయగలవాడో చూడండి. కేవలం మన హృదయపూర్వకమైన మార్పును ఆయన కోరుకుంటున్నారు. ఈ రోజు రాత్రి నుండే మనం ఒక దృఢ నిశ్చయానికి రావాలి. ప్రతి ఒక్కరూ సిన్సియర్గా తౌబా చేయాలి. మనస్సులో ఎవరిమీదైనా కోపముంటే వారిని అల్లా సుబ్హానహు వ తఆలా కోసం క్షమించేయండి. ఎందుకంటే మనం ఇతరులను క్షమిస్తేనే అల్లా సుబ్హానహు వ తఆలా మనల్ని క్షమిస్తారు. ప్రతిరోజు కనీసం 2 రకాతులు అదనపు నమాజ్ చదవండి. మొబైల్ ఫోన్ మరియు సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించండి, ఎందుకంటే అవి మన విలువైన సమయాన్ని దొంగిలిస్తున్నాయి. ఖురాన్ పఠనం అంటే తిలావతే ఖురాన్ ప్రతిరోజు తప్పనిసరిగా చేయండి. కేవలం అరబిక్ చదవడమే కాకుండా దాని అర్థాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మన నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఎవరిని తిట్టకూడదు, ఎవరి గురించి చాడీలు చెప్పకూడదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హెచ్చరించినట్లుగా, ఎవరైతే అబద్ధాలు మరియు చెడు పనులను వదలరో వారు ఆకలి దప్పులతో ఉన్నా అల్లా సుబ్హానహు వ తఆలాకు అవసరం లేదు. అంటే మన ఉపవాసం కేవలం ఆకలిగా ఉండటం మాత్రమే కాకుండా మన ఆత్మను శుద్ధి చేసేదిగా ఉండాలి. రంజాన్ అనేది ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. ఈ నెలలో మనం నేర్చుకున్న క్రమశిక్షణ మరియు భక్తిని సంవత్సరం పొడవునా కొనసాగించాలి. మనం చేసే ప్రతి పనిలో తక్వా అంటే అల్లాహ్ భయం మరియు అల్లాహ్ మీద పూర్తి నమ్మకం ఉండాలి. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. ఎవరైనా మీతో గొడవకు వస్తే నేను ఉపవాసంతో ఉన్నాను అని చెప్పి అక్కడి నుండి తప్పుకోండి. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పిన పద్ధతి. మనం చేసే ప్రతి ఇబాదత్ అంటే ఆరాధన కేవలం అల్లా సుబ్హానహు వ తఆలా సంతృప్తి కోసమే ఉండాలి.
మన జీవితంలో ఇది చివరి రంజాన్ కావచ్చు అనే భయంతో మరియు ఆశతో మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు మళ్ళాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ రంజాన్లోని పూర్తి ప్రయోజనాలను పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మన ఉపవాసాలను, మన నమాజులను మరియు మన దాన ధర్మాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించుగాక. ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మా పాపాలను క్షమించు మరియు మాకు నరక అగ్ని నుండి విముక్తిని ప్రసాదించు. మాకు మరియు మా కుటుంబ సభ్యులకు జన్నతుల్ ఫిర్దౌస్లో ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపిన మార్గంలో నడిచేలా మమ్మల్ని దీవించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.